మోడీ గారు ఏ విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 2025 వరకు కూడా ఏ విధంగా మన భారతదేశానికి ఆయన సేవ చేశారు, ప్రజలకు ఏ విధంగా మేలు చేశారు, ఏ విధంగా ఆర్టికల్ 370 అవనియండి లేదా మన ప్రజల మీద విరుచుపడ్డ ఉగ్రవాదులు అవనియండి, ఎవరైతే మన ఆర్థికంగా మనల్ని చిన్నాభిన్నం చేసి మన ఆర్థికంగా మనం స్థిరపడకుండా మన రూపాయిని తగ్గించే కార్యక్రమం చేసిన అగ్రదేశాలు ముఖ్యంగా అమెరికా అవనండి, వీళ్ళందరికీ ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పి భారతీయులందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తిని పుట్టినరోజు దగ్గర నుంచి మనం ఒక సేవా కార్యక్రమాలు చేయాలని మనకు పిలుపునిచ్చింది. ఆ సేవా కార్యక్రమాలు అంటే ఏం లేదు, ప్రజలకు ఉపయోగపడి ఏదో కేకులు కట్ చేసి హడావిడి చేసి ఫోటో తీసి ఏదో సోషల్ మీడియాలో పెట్టుకునే పరిస్థితులు కాదు. 15 రోజుల పాటు ప్రజల మధ్య నుండి ప్రజలకి సేవ చేసే కార్యక్రమాలు, ఫస్ట్ది బ్లడ్ డొనేషన్ అవనియండి, సెకండ్ది మనకి స్వచ్ఛ భారత్ అవనియండి, పరిశుభ్ర అంటే మనం స్కూల్స్లో, హాస్పిటల్స్లో, పబ్లిక్ ప్లేస్లో మనం ఒక పరిశుభ్రత వాతావరణం తీసుకురావడానికి స్వచ్ఛ భారత్ అవనియండి, అలాగే మెడికల్ క్యాంప్స్ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది మెడికల్ క్యాంప్స్ విత్ మెడిసిన్స్తో పాటు ఈరోజు ప్రజలకి అన్ని రకాలు ఈవెన్ ఆయుర్వేదిక్ అవనియండి, ఆప్థమాలజీ కంటికి సంబంధించి అవనియండి, లేదా జనరల్ మెడిసిన్ అవనియండి, గైనకాలజీ అవనియండి, ఇవన్నీ కూడా ప్రజలకి ప్రతి మండల స్థాయిలో తీసుకెళ్ళి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో పెట్టిన కార్యక్రమాలు. సో ఇవన్నీ కూడా మీరు అందరూ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ యలమంచిలి మున్సిపాలిటీ అలా యలమంచిలి రూరల్ మండలం పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య అంశాలు ఏదైతే మనకి పివి మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన సందర్భంగా రేపు పొద్దున్న 9 గంటలకు అనకాపల్లి రావడం జరుగుతుంది. భారీ ర్యాలీతో ఏదైతే వెన్యూ ఉందో పెంటకోట కన్వెన్షన్ హాల్ వరకు కూడా పెద్ద ర్యాలీతో ఒక 5,000 మందితో మేమందరం కూడా ఆయనకి స్వాగతం పలికి ర్యాలీతో వెళ్ళడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖుని జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా విశాఖపట్నం 13వ తారీఖు సాయంత్రం రావడం జరుగుతుంది. 14ని 9:30-10 గంటలకి రైల్వే గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే పివి మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే ఒక కార్యక్రమాన్ని మొదలెట్టి విజయవంతంగా ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది జనాలతో ర్యాలీలు, మీటింగులు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఒక రోజంతా కూడా ఒక జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వేలాది మందితో ఆయన కార్యక్రమం చేశారు. మొదలెట్టిన దగ్గర నుంచి రోజు రోజు కూడా ఒక ఆదరణ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మీద, అలాగే నరేంద్ర మోడీ గారి మీద, అలాగే పివి మాధవ్ గారు నాయకత్వం మీద ఒక నమ్మకంతో ఈరోజు అద్భుతంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి, గతంలో మీ అందరూ చూస్తున్నారు అమెరికా చేసిన వ్యవహారం కానీ, లేకపోతే మొన్న ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్లో మగవాళ్ళని అందరినీ చంపి ఆడవాళ్ళకి ఒక సందేశం ఇచ్చి మోడీకి చెప్పడం, ఇమీడియట్గా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమంతో ధీటుగా బుద్ధి చెప్పి వాళ్ళందరినీ కూడా నోరు మోయించిన పరిస్థితి. అలాగే రీసెంట్గా మన భారతదేశం తాలూకా ఆర్థిక పరిస్థితిని కూడా చిన్నబంధం చేసి ఈరోజు అమెరికా కూడా ఒక పాత్ర వహించింది. దానికి కూడా ధీటుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ధీటుగా సమాధానం చెప్పారు. ఈరోజు ఎవరూ మాట్లాడిన పరిస్థితి. భారతదేశం పట్ల ప్రతి దేశం కూడా ఈరోజు భారతదేశం తాలూకా సహాయం చూస్తుంది. గతంలో ఎప్పుడు అమెరికా పక్క చూసేవారు, ఈరోజు భారతదేశం మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అన్ని దేశాలకి అయ్యింది. ఇంక్లూడింగ్ జపాన్ కూడా యూటర్న్ తీసుకొని ఈరోజు అమెరికా వదిలి మళ్ళీ భారతదేశంతో చేయగలిపిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మోడీ గారి తాలూకా బలం ఎటువంటిదో. ఇదంతా కూడా ప్రజల్లో ఉంది కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ పార్టీ మా భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కీలకమైన పాత్ర వహించే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా 11వ తారీఖు 14వ తారీఖు ప్రజలందరూ కూడా 2 కార్యక్రమాలని విజయవంతం చేయాలని 11వ తారీఖు అనకాపల్లిలో, అలాగే 14వ తారీఖు వైజాగ్ రైల్వే స్టేషన్ రైల్వే గ్రౌండ్స్లో కూడా
కార్యక్రమాలు జరుగుతుంది. రెండు కూడా విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.